మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. రైతులు పండించిన శనగలను కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కొనుగోళ్లు ఎందుకు నిలిపివేశారని అధికారులను నిలదీశారు. కోటా అయిపోయిందని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రైతు అనేది మొత్తం మీద రాజు ఏడు ఉండాలంటే ఇప్పుడు 80 రోజులకు 6 గంటలు వస్తుంది. అవును సార్. ఇప్పుడు 6 పొద్దుమీకు 6 గంటలకు పోతే తెల్లారి 6 గంటలకు ఇస్తుంది. పొద్దుమీకు 5 గంటలకు పోతుంది, ఇప్పుడు 6 గంటలకు ఇస్తుంది. నైట్ మొత్తం బంద్. 11 గంటలు 12 త్రీ ఫేజ్ ఎన్ని గంటలు ఉంటుంది? పోతే ఇప్పుడు 6 గంటలకు 7 గంటలకు ఇచ్చి పొద్దునికి 5 గంటల దాకా 11 గంటలు ఉంటుంది కరెంట్. 24 గంటలు లేదు, 11 గంటలు. ఏ సబ్ స్టేషన్ మనది? పుల్కల్ సబ్ స్టేషన్. మన ఊరికి సింగూరు కింద ఏం సంఘం అంటే సంఘం మండలం గ్రామం అంతా మునిగింది సార్. మా శివారంతా మునిగిపోయింది. శివ రాష్ట్రపోయారు కొనాలని అడుగుతున్నారు. సంచులు అయిపోయినాయి, టార్గెట్ అయిపోయింది. ఊర్లో ఎంతమంది రైతులు? ఇంకో 10 మంది. సంచులు అయిపోయినాయి. చిన్న గ్రామం 10 మంది, ఇంకా 10 మంది. ఎన్ని ఊళ్ళో ఉన్నాయి? మా ఊరి సంగతి మాకు తెలుసు సార్. వేరే ఊరి సంగతి ఇప్పుడు నువ్వు కొన్నవి కూడా బిల్ అవుతలేదా? ఎన్ని సంచులకు బిల్ అవుతలేదు? ఇప్పటికి మనకి ఇంకా 1800 బ్యాగులు 4000 బ్యాగులు కొన్నావు. ఎంత బిల్ ఎంతకి అయింది? 4000 కొంటే 2029 అయింది. ఇంకా 1900 బ్యాగులు. 1814 అది పోతే ఏమొస్తుంది? ఇప్పుడు టార్గెట్ లేదని బిల్ జనరేట్ అవుతుంది. మరి సంచులు వాపస్ తీసుకుపోమని చెప్తుంది. ఎవరు కొనమన్నారు? వాపస్ తీసుకుపో అంటుంది. మరి టోకెన్లు ఇచ్చినామంటే ఏమంటుంది? ఎందుకు తీసుకున్నావు అని అంటుంది. కొన్నవి వాపస్ తీసుకుపోమంటుంది. కొన్నదానికి టోకెన్ వస్తలేదు. ఇంకా కొత్తగా రైతులు వస్తే వాళ్ళకు టోకెన్ ఇస్తలేవు, సంచులు లేవంటుంది. 5700 ఎంత? 5875. బయట ఎంత ఉంది? 5000 తక్కువనే ఎక్కువనే ఉన్నాయి సార్. 875 రూపాయలు క్వింటల్స్ నష్టమైంది. ఎన్ని క్వింటాలు వస్తుంది ఎకరానికి? మా 7, 8, 10 కూడా వచ్చింది సార్. 10 క్వింటాలు. ఎందుకంటే తక్కువ రాలేదు. సంఖ్య మునిగిపోయినాయి కదా సార్. అసలు ఎత్తులు మునిగిపోయినాయి. జర ముందు పెట్టినాం. 10, 12 కూడా వచ్చింది సార్. బయట ఇప్పుడు ఎకరం మీద 10 కంటే 8000. ఒక క్వింటల్ 1200 క్వింటల్ మళ్ళీ శనగలు పెడతారు, శేఖరా తీస్తారు. అది ఆగముంటుంది. 102 రూపాయలు కట్ చేస్తారు. 102 కట్ చేస్తారు. 1000 రూపాయలు పైన మీకు 10 క్వింటాలు అంటే 10,000 పోతుంది. ఎకరాన 10,000 తుట్టు అవుతుంది. గవర్నమెంట్ కొనకపోతే. గవర్నమెంట్ కొంటే ఎకరాన 10,000 కలిసి వస్తుంది. రైతు బంధు పడ్డదా ఈసారి? 4000, 6000 పడ్డాయి సార్. ఎకరకు 10 ఎకరాలు ఒకటే ఎకరాకు పడ్డాయి. ఒకటే ఎకరాకు పడ్డాయి. అవును సార్. అప్పుడు ఎట్లుండే బీఆర్ఎస్ ఉన్నప్పుడు? ఇక అది మా బుద్ధి తక్కువ. బరాబర్ పడ్డాయి అప్పుడు పడ్డాయి సార్. శనిగలు కూడా అప్పుడు ఇంకా తిప్పలేదు. ఏది లేకుండా కొన్నమా లేదా? బిల్లు వాపస్ తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు జోకుల తర్వాత వాపస్ రైతులు వాపస్ తీసుకుంటాం. ఎన్ని క్వింటాలు ఉన్నది? ఇప్పటికి 4000 బస్తాలు. ఇంకా ఇప్పుడు
రేపు బుకింగ్ ఇచ్చినాం సార్. 11 డేట్ దాకా బుకింగ్ ఇచ్చినాం. ఆల్రెడీ రోజుకి 500 బస్తాలు బుకింగ్ ఇచ్చినాం. ఇంకా ఇంత మంది ఉన్నారు సార్ ఇప్పటికి. ఇగో 11 ఇంతమంది ఉన్నారు ఇప్పుడు. ఇంత షెడ్యూల్ ఉంది. ఇప్పుడు మన బుకింగ్ ఆపేసినాం. ఇందాలో రోజు చేనుకానే ఉన్నాయి సార్ మరి దేవుడు ఎడిగాడ సంఖ్య లైన్లో ఉండి అట్టనే గ్రామం చెందిగడ చేనుకానే ఉన్నాయి. ఇళ్ళల్లో తావులేదని చెప్పింది సార్. ఇళ్ళల్లో తావులేదని చెప్పి చేనుకానే చెప్పింది సార్. అమ్మ ఇప్పుడు వారం సంది మాకు టోకన్ ఇచ్చిండు కొద్ది లేదంట. టోకెన్ ఇచ్చిండ్రు ఇప్పుడు అవును కొనమంటే తీసుకురామంటే ఏమైనా వస్తుంది. లోపలికి వేసుకోవాలి మంచిగా. ఈ రైతులు ఎవరున్నారు? రైతులు ఇక్కడ ఇంకెవరైనా రైతులు సంతో అన్న ఉన్నాయి.